మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మన దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ తెగ భయపెడుతోంది. వైరస్ బారిన పడి ఇప్పటికే లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మరోవైపు ప్రజలు చికెన్ తినడమే మానేశారు. అయితే ఇప్పటి వరకు కోళ్లకు మాత్రమే సోకిన బర్డ్ ఫ్లూ తాజాగా పెంపుడు జంతువులకు సోకడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మన దేశంలో తొలిసారి పెంపుడు పిల్లుల్లో ఈ వైరస్ కనిపించింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మన దేశంలో మొదటిసారి పెంపుడు పిల్లుల్లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఈ కేసులు నమోదవుతుండటంతో బర్డ్ ఫ్లూ మానవులకు కూడా సోకుతుందేమో అని ఆందోళన ప్రబలుతుంది. ఈ వైరస్ సోకిన పిల్లులన్నీ తీవ్ర జ్వరం, ఆకలి కోల్పోవడం, నిద్రమత్తుతో బాధపడినట్లుగా నమూనాలను సేకరించిన 1 నుంచి 3 రోజుల్లోనే ఇవి మరణించినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. మొత్తం మీద ఈ వైరస్ 27 పరివర్తనలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐకార్ NIHSAD కేంద్ర ఎనిమల్ హస్బెండరీ సైంటిస్టులు జనవరిలో చింద్వారా జిల్లాలో ఈ తరహా కేసులు గుర్తించారు. డిసెంబర్లో బర్డ్ ఫ్లూ సోకి పిల్లులు చనిపోయినట్లుగా నిర్ధారించారు. H5N1 వర్గానికి చెందిన 2.3.2.1A వైరస్లు ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కోళ్లలో బర్డ్ ఫ్లూకి కారణమయ్యాయి. ఆ తర్వాత పిల్లులలో కూడా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. బర్డ్ ఫ్లూ సోకిన పిల్లులకు 3 రోజుల్లోనే తీవ్ర జ్వరం, ఆకలి మందగించడం, మబ్బు లక్షణాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే పిల్లులలో 27 రకాలుగా లక్షణాలను మార్చుకొని వృద్ధి చెందుతాయని తెలిపారు. ఇవి కోళ్లతో పాటు పక్షులు, పాలిచ్చే జంతువులు, మనుషులకు వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు. మొత్తంగా మనుషులలో ఈ తరహా ఇన్ఫెక్షన్లు తక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మనిషి నుంచి మనిషికి సోకడం కూడా తక్కువేనని, కానీ దాని లక్షణాలలో మార్పులు వస్తే అది కూడా జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. H5N1 క్లాసికల్గా ఏవియన్ వైరస్, కానీ కొన్ని ఉత్పరివర్తనాలు ఇతర జంతువులు, పక్షుల్లో వ్యాప్తి చెందడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కోవిడ్-19 మాదిరిగానే ఇది కూడా తన ఆకృతి మార్చుకునే అవకాశం ఉన్నందున ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. మానవులకు ఈ వైరస్ సోకడం చాలా అరుదు అయినప్పటికీ వైరస్ మనుషులకు మధ్య వ్యాప్తి చెందేందుకు అనువుగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రస్తుతానికి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందనప్పటికీ వైరస్లో కొనసాగుతున్న మార్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కనిపిస్తుందని వైరాలజిస్టులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.